దావీదు గొలియాతుపై యుద్ధానికి పూనుకున్నప్పుడు దావీదుకు శిరస్త్రాణం, కవచం, ఖడ్గము ఏమీ లేనప్పటికీ భయపడక పోరాటానికి సిద్ధపడ్డాడు. గొలియాతుపై విజయం సాధించాడు. దానియేలు ప్రార్థించకూడదు అన్న రాజైన నెబుకద్నెజరు శాసనానికి భయపడక దేవునికి ప్రార్థించాడు. ఏలియా కీచకుడైన ఆహాబుకు భయపడక విగ్రహారాధన నుండి ఇశ్రాయేలీయులను దేవుని వైపుకు మళ్లించడంలో విజయం సాధించాడు. పేతురు యేసు నామమును బట్టి మాట్లాడకూడదు, బోధింపకూడదు అన్న శాస్త్రుల ఆజ్ఞకు భయపడక ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. అపోస్తులుడైన పౌలు సువార్తను ప్రకటించాడన్న నెపంతో యూదులు పౌలుపై చచ్చేంతగా రాళ్లు రువ్వి పట్టణం వెలుపటికి ఈడ్చివేసినప్పటికీ భయపడక తిరిగి సువార్తని ధైర్యంగా ప్రకటించాడు. మనసారా దేవుని ప్రేమించే వ్యక్తికి దేవుని భయం ఉంటుంది. దేవుని భయం ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ది ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ది ఫియర్ దట్ కాంకర్స్ ఆల్ అదర్ ఫియర్స్. దేవుని భయం ఇతర భయాలన్నింటినీ జయించేలా చేస్తుంది. కాబట్టి దేవునికే భయపడదాం. ఆమేన్.